ప్రభునామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు వారి పవిత్ర నామంలో మీ అందరికీ శుభాలు, వందనాలండి. రండి, మనం ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపములు క్షమించినటువంటి పక్షవాయువు కలిగిన రోగి సంఘటనను ధ్యానించుదాం. దానికంటే ముందు తలలు వంచండి, ప్రార్థించుదాం. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణమైన తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకు స్తోత్రం నాయన. మీ వాక్యమును ధ్యానము చేయటకు కావలసిన జ్ఞానమును, తెలివిని, వివేకమును, పరిశుద్ధమైనటువంటి తలంపులను మాకు దయచేయండి. యెహోవా మా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు ఈ సమయమున మీ దృష్టికి అంగీకారములుగా ప్రసాదించుమని ప్రభువైన యేసునామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానం కొరకు చదువుదాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలలో మొదటి 2 వచనాలు. తరువాత ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి తన పట్టణంలో ప్రవేశింపగా, ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. మన తండ్రైన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగును గాక. ఆమెన్. ప్రియులారా, ఈ వాక్యాన్ని ధ్యానించే ముందు దయచేసి వీడియో చివరి వరకు చూడండి. చివరిలో లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ప్రభు మీ హృదయాలలో తలంపు కలిగిస్తే అట్టి సహకారమును నా ఫోన్ నంబర్కి అందించాలని కూడా మిమ్మల్ని కోరుతున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం. ఈరోజు త్రిత్వం తర్వాత 19వ ఆదివారము సామాన్య సరణిలో. ఈ ఆదివారము అక్టోబర్ 26వ తేదీ కనుక 31వ తేదీన రిఫార్మేషన్ డే ఉంది కాబట్టి దీనిని రిఫార్మేషన్ డేగా కూడా అనేకులు జరిగించుకుంటూ ఉంటారు. అట్టి సంఘాలకు, క్రైస్తవ సమాజానికి అంతటికి కూడా రిఫార్మేషన్ డే శుభాలు తెలియచేస్తున్నాను. దేవుడు అలాంటి మంచి మతోద్ధరణ జరిగినటువంటి విశ్వాస సంఘాలలో మనం జీవించే అవకాశం ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు చదవబడినటువంటి లేఖన భాగము, 4 వ్యక్తులు ఒక పక్షవాయువు రోగిని మంచం మీద మోసుకొని వచ్చి యేసుక్రీస్తు వారు ఇంటికి తీసుకొస్తారు. లోనికి ప్రభు దగ్గరికి తీసుకుని రావడానికి జనం క్రిక్కిరిచి ఉన్నందున ఇంటి పైకి ఎక్కి పెంకులు తీసి క్రీస్తు యొక్క సమీపంలో ఆ వ్యక్తిని దించినప్పుడు ఆయన అతన్ని బాగు చేశాడు. ఇది సంఘటన. అయితే ఇదే మత్తయి సువార్తను మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొక్క అధికారాన్ని, తనకున్నటువంటి శక్తిని ఆయన ప్రదర్శించాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 1 నుంచి 17 వచనాల్లో రోగముల మీద ఆయనకున్నటువంటి అధికారాన్ని, 8, 12, 18 నుంచి 22 వరకు శిష్యత్వానికి కావాల్సినటువంటి విలువ, ఎంత విలువ కట్టాలో దాని గురించి, 3వదిగా ప్రకృతి మీద గాలిని, తుఫాను గద్దించి ఆయన తన అధికారాన్ని చూపించాడు. 4వది దురాత్మలను వెళ్ళగొట్టి సర్వాత్మల మీద ఆయనకున్న అధికారాన్ని తెలియచేశాడు. 5 పాపక్షమాపణ ప్రకటించి పాపాలు క్షమించడానికి ఆయనకు అధికారం ఉందని తెలియచేశాడు. 6 ఆయన సన్నిధిలో ఆయన ఉన్న చోట సంతోషం, పెళ్లి సంతోషం ఉంటుంది కానీ ఉపవాస సంబంధమైన సంగతి లేదు అని తెలియజేశాడు. 7 మరణం మీద కూడా ఆయనకు అధికారం ఉందని చెప్పి ఒక చిన్న బిడ్డను బ్రతికించి ప్రకటించాడు, స్పష్టం చేశాడు. 8 వేషధారులను కూడా ఆయన ద్వేషించి, తృణీకరించి వారికి జడ్జిమెంట్ ఇచ్చినంతగా గొప్పగా వారి మీద మాట్లాడగలిగేటువంటి హక్కు, అధికారం ఆయనకు ఉందని ఆయన తెలియచేశాడు. తర్వాత 9వ అధ్యాయం 35 నుంచి చివరి వరకు వచ్చిన విషయాల్లో యేసుక్రీస్తు వారి యొక్క మహా కనికరమను గురించి తెలియచేయబడుతుంది. ఇక ప్రియులారా, ఈ చదువుబడినటువంటి సంఘటనలో అక్కడ యేసుక్రీస్తు వారేమో ఆయన వాక్యాన్ని చెబుతున్నాడు. బోధకులు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, సువార్థికులు, దైవజనులు వాక్యం ప్రకటించడం సువార్థికుని యొక్క ముఖ్యమైన పని, మూలమైన పని. ఈ సంగతిని మర్చిపోయి చాలామంది దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి బదులుగా ఇతర సంగతులు చేస్తున్నారు. వ్యవస్థాగత సంఘాల్లో ఉన్న వాళ్ళేమో రాజకీయాలు చేస్తున్నారు. వ్యవస్థాగత సంఘాలు కాకుండా ఇండివిజువల్గా ఉన్నటువంటి సంఘాల్లో వారు వేరే కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. వాక్యం కంటే వేరే వాటికి ప్రాధాన్యత ఇవ్వద్దని ఈ రిఫార్మేషన్ సండే సందర్భంగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నానండి. అలాగే అక్కడికి వచ్చిన ప్రజలు కూడా వారు మమేకమైపోయి యేసుక్రీస్తు వారి మాటలు వింటున్నారు. అంతగా వారిని ఎవరు డిస్టర్బ్ చేయలేనంతగా క్రీస్తు వైపు వారి హృదయాలు ఏకాగ్రత ఉన్నాయి. అలాగే ఆ ఇంటి వాళ్ళు కూడా యేసుక్రీస్తు వారికి ఆ ఇంటిని సంపూర్తిగా అప్పగించినట్లుగా ఉంటుంది. ఇది మత్తయి సువార్త 8:14, మార్కు 1:29 ప్రకారం చూస్తే పేతురు, అంద్రేయుల గృహంగా చెప్పబడుతుంది. ఇది పేతురు, అంద్రేయుల గృహముగా మనకు
తెలియచేయబడుతుంది. ముఖ్యంగా మనం నలుగురు సంగతిని గురించి చూద్దాం. ఆ వ్యక్తిని మంచం మీద మోసుకొచ్చినటువంటి నలుగురు. మంచము అనేటువంటి మాటకు గ్రబాటం అనేటువంటి పదం ఉపయోగించబడింది. గ్రబాటం అనేది తర్వాత లాటిన్లో కూడా ఈ పదం ఉనికి ఉంది. దీని అర్థం ఏంటంటే అది ఒక వ్యక్తికి సరిపోయేంత మంచము అని చెప్పబడింది, కానీ దాన్ని మడిచి అవసరమైతే ఆ ఒక్క వ్యక్తి దాన్ని తీసుకుని వెళ్ళొచ్చు. అలా మడిచి తీసుకుని వెళ్ళగలగటానికి, పరచి విశ్రమించడానికి కూడా పనిచేయగలిగినట్టు ఒక పేదవాని యొక్క పడక అని తెలియచేయబడుతుంది. పేదవాళ్ళు ఉపయోగించే పడక్కే ఈ గ్రబాటం అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. నలుగురు వ్యక్తులు ఒక పేదవాడికి సహాయం చేస్తున్నారు. ఈ నలుగురు ఎలాంటి వాళ్ళు అంటే సహాయం చేయటంలో, సహకరించడంలో అంతము వరకు సహకరించే మనుషులు. అంటే వారి యొక్క మంచితనం ఎంత గొప్పదో చూడండి. వాళ్ళు మధ్యలో వదిలిపెట్టలేదు, లేదా ఇంతవరకు మేము హెల్ప్ చేస్తాం, ఇక నుంచి మేము చేయము అనేటువంటి షరతులు ఏం పెట్టుకోలేదు. ఆ వ్యక్తికి కావలసినటువంటి స్వస్థత పొందే వరకు కూడా వారు అవిశ్రాంతంగా పనిచేశారు, మరింత పట్టుదలతో పనిచేశారు. కాబట్టి వీరు చాలా సహకారం అందించడంలో పట్టిమ కలిగినటువంటి వ్యక్తులు, కార్యము సాధించే వరకు కూడా వ్యక్తులకు సహకారాన్ని అందించినటువంటి మంచి వ్యక్తులుగా మనం చూస్తాం. రెండవదిగా వీరికి ఉన్న లక్షణం మంచి బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు. అంటే బాబు నేను ఇంతవరకు మోసుకొచ్చాం కదా, ఇక నువ్వే కేకలు వేసుకుంటావో ఏం చేస్తావో పిలుచుకుని నువ్వే ఆయన దగ్గర స్వస్థత అడిగి పొందు అని చెప్పేసి అని అనలేదు. ఇదిగో ఇంటి బయట వరకు తీసుకొచ్చాం, ఈ జనంలో మేము తీసుకెళ్ళాం కాబట్టి ఇక మా బాధ్యత అయిపోయింది అని వాళ్ళు మాట్లాడలేదు. వాళ్ళు బహుశా ఆ ఇంటి వాళ్ళని కూడా ఒప్పించి పైకి ఎక్కి పైన పెంకులు తీసి ప్రభువు దగ్గరకు అతన్ని చేర్చారు. అంతగా ఆ ఇంటి వారితో ఒప్పందం, తర్వాత మేము బాగు చేస్తాం ఇల్లు అవసరమైతే అని అంత స్థాయికి కూడా వాళ్ళు వెళ్ళటం జరిగింది. మంచి సమరయుని కథలో మంచి సమరయుడు కూడా ఇలాగే చేస్తాడు కదా, నేను మళ్ళీ వచ్చిన తర్వాత నీకు ఇస్తాను, ఇంకేమైనా కావలసితే ఉపయోగించు అన్నట్లుగా ఈ వ్యక్తులు కూడా ఆ వ్యక్తిలాగే, అలాంటి వారిలాగానే మనకి కనిపిస్తూ ఉన్నారు. ఇంటివారు కూడా చాలా మంచివాళ్ళు. ఒక వ్యక్తి బాగుపడటం కోసం తమ ఇల్లు పాడైన వారు తప్పక యాక్సెప్ట్ చేశారు. పైగా వీళ్ళు చేసిన పని కూడా ఎలాంటి బాధ్యతగా చేశారంటే, మేము మంచి పని చేస్తున్నాం కదా అన్నట్టుగా ఎదుటి వాళ్ళకి డిస్టర్బ్ కలిగించలేదు. వాళ్ళు ఎదుటివారికి డిస్టర్బ్ జరగకోకుండా చక్కగా వారి పనిని వారు జరిగించారు. అలా ఈ నలుగురు కూడా చాలా మంచి బాధ్యత కలిగిన వ్యక్తులుగా మనం చూడవచ్చు. ఎందుకని వీళ్ళు ఇంత ఖచ్చితమైనటువంటి పట్టుదలతో పనిచేశారు అని చూస్తే, ఒకటి దూరం నుంచి వచ్చి ఉండొచ్చు అండి. మళ్ళీ ఇంత దూరం ఎక్కడ మోసుకొద్దాం. కాబట్టి ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఇతనికి స్వస్థత కలిగేటట్లుగా చూడాలి అనే అభిప్రాయాన్ని కలిగి ఉండవచ్చు. వారి దూరం మళ్ళా మోసుకుని వెళ్ళాలి, ఎందుకు మోసుకెళ్ళటం, బాగుపడితే నడిచి వస్తాడు కదా అనేటువంటి అభిప్రాయంతో పట్టుదలతో పనిచేసి ఉండొచ్చు. రెండవది, ఒకవేళ యేసుక్రీస్తు వారిని అక్కడ కలుసుకోలేకపోతే, ఆయన వెళ్ళిపోతే మళ్ళీ ఆయన వెనక ఇతను మోసుకుంటూ వెళ్ళలేం, అది చాలా కష్టమైన పని. కాబట్టి ఇతనికి ఇక్కడ స్వస్థత జరగాల్సిందే అనేటువంటి ఉద్దేశంతో వారు అలా తీవ్రంగా ప్రయత్నం చేసి ఉండొచ్చు. మూడవదిగా, యేసుక్రీస్తు వారు మళ్ళా దొరుకుతాడో లేదో అనేటువంటి అభిప్రాయం ఒకటైతే, ఇక్కడ ఓ పదం ప్రొసెఫెరోన్ అనే పదం ఒకటి రాయబడింది. ఈ ప్రొసెఫెరోన్ అనేటువంటి గ్రీకు పదానికి ఉన్నటువంటి అర్థం ఏం తెలియజేస్తుందంటే, దాని వెనక భావాన్ని ఆల్రెడీ ఒకసారి ప్రయత్నం చేసినట్లు, ఆ ప్రయత్నంలో వాళ్ళు విఫలమైతే ఇప్పుడు ఈ రెండో ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో విఫలం కాకూడదు అనే పట్టుదలతో చేస్తున్న అభిప్రాయాన్ని ఈ పదం తెలియచేస్తుంది. కనుక వాళ్ళు ఇంత పట్టుదలగా వారి దూరాన్ని బట్టి కానివ్వండి, యేసుక్రీస్తు వారు మళ్ళా దొరుకుతాడో లేదనే పరిస్థితిని బట్టి కానివ్వండి, ఇతను మళ్ళా తిరిగి మనం ఏడ మోసుకెళ్దాం, ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో స్వస్థత పొందాల్సిందే అనేటువంటి అభిప్రాయంతో కానివ్వండి, లేదా ఒకసారి ఆల్రెడీ మనం ప్రభువుని కలుసుకోలేకపోయాం, దగ్గరికి వెళ్ళాం కానీ కలుసుకోలేకపోయాం, ఈ అవకాశాన్ని పోనీయకూడదని అనేటువంటి అభిప్రాయంతో కానివ్వండి పట్టుదలగా పనిచేశారు. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చూసినటువంటి 3 చూపులు, ద 3 లుక్స్ ఆఫ్ జీసస్. అవేంటది? నెంబర్ 1, హీ లుక్స్ దట్ 4 మెంబర్స్ ఫెయిత్. ఆ నలుగురి యొక్క విశ్వాసాన్ని ఆయన చూచాడు. నలుగురినే చూశాడా, 5వ వాడిని కూడా చూశాడా అంటే రోగిని కూడా చూశాడా? చూద్దాం, దాని ఆవిషయం కూడా చూద్దాం. మొదట ఈ నలుగురిని చూశాడు. యేసు వారి విశ్వాసమును చూచి అని మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనంలో చెప్పబడింది.
విశ్వాసమును దేవుడు చూస్తాడా? విశ్వాసం అనేది కనబడే ఒక వస్తువా? ఎలా చూడగలుగుతారు? విశ్వాసాన్ని చూడగలిగే కన్నులు ఆయనకు మాత్రమే ఉన్నాయి అని చెప్పుకోవాలి. ఇక్కడ విశ్వాసం ఎలా కనబడింది మనం పరిశీలన చేసినట్టయితే, వారు పట్టుదలతో పనిచేశారు చూసారా? ఎక్కడ వెనకాడకుండా, ఎక్కడ ఇబ్బందికి గురి కాకుండా అన్నిటిని తట్టుకుంటూ ఖచ్చితంగా యేసుక్రీస్తు వారి దగ్గరికి అతను చేర్చారు చూసారా? అది వారి యొక్క విశ్వాసం యొక్క తార్కాణం. కాబట్టి వారు చూపిన చొరవ, పట్టుదల, కృషి, వీటన్నిటి వెనక అంతర్లీనంగా దాగి ఉన్న బలం ఏంటంటే, క్రీస్తు తప్ప ఇతనికి స్వస్థత ఇవ్వగలిగిన వాడు ఎవడు లేడనేటువంటి వారిలో ఉన్నటువంటి బలమైన విశ్వాసము. అందుకే ప్రభు వారి విశ్వాసమును చూచి అని చెప్పబడింది. యేసుక్రీస్తు వారు ఇంకా ఇద్దరు వ్యక్తుల విషయంలో విశ్వాసాన్ని చూచాడు అని చెప్పబడింది. 9వ అధ్యాయంలోనే 22వ వచనంలో మత్తయి సువార్తలో ఒక 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో ఉన్న స్త్రీ యేసుక్రీస్తు వారు వెళుతూ ఉంటే అనేక మంది గుట్లగా ఆయన వెంట తోసుకుంటూ వస్తుంటే, వారి మధ్యలో నుంచి వెళ్ళి ఒక స్త్రీ, పైగా రోగి, ఆమె పురుషుల మధ్యలోకి వెళ్ళే అవకాశం ఆ ప్రాంతంలో ఉండదు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆమె పట్టుదలతో వెనకాడకుండా ధైర్యం చేసి బాగా కృషి చేసి వారి మధ్యలో వెళ్ళి స్త్రీ, అది కూడా యేసుక్రీస్తు వారితో మాట్లాడాల్సిన పని లేదు, యేసుక్రీస్తు వారు తన వైపు చూడాల్సిన పని లేదు, యేసుక్రీస్తు వారు తనకేం చెప్పాల్సిన పని లేదు, ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే చాలు నాకు స్వస్థత జరుగుతుంది. కాబట్టి ఆమె చేసిన ఆ ప్రయత్నములో ఎదురైనటువంటి ఆటంకాలను జయించిన విధానము, ఇవన్నీ కూడా యేసు ఆమె విశ్వాసాన్ని చూచాడు. ఆమె విశ్వాసం ఆమె యొక్క ప్రయత్నంలో కనపడుతున్నది. అలాగే మూడవదిగా యేసుక్రీస్తు వారు కానాను స్త్రీ విషయంలో కూడా మాట్లాడాడు. కానాను స్త్రీ కూడా కుక్క పిల్లల గురించి మాట్లాడాడు, చాలా అవమానకరంగా మాట్లాడాడు. అయినా ఆ పరిస్థితుల్లో కూడా ఆమె అన్నిటికీ ఒప్పుకుంది. ఎట్టి పరిస్థితుల్లో నా బిడ్డకి నీ దగ్గర నుంచి స్వస్థత కావాలి, సహాయం కావాలని ఆమె అడిగింది. కనుక ఆమె యొక్క పట్టుదల, ఆమె ప్రార్థన, ఆమె ఒప్పుకున్న విధానము, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారి పట్ల ఆమెకున్నటువంటి విశ్వాసాన్ని బలంగా చూపిస్తున్నాయి. కనుక యేసు విశ్వాసమును చూచి అని చెప్పబడింది. మన జీవితంలో కూడా మనం అలాంటి పట్టుదల కలిగి విశ్వాసంతో పనిచేస్తే తప్పక నీ విశ్వాసాన్ని ప్రభు గుర్తిస్తాడు, ఆయన తప్పక చూస్తాడు. సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయం 23వ వచనంలో దావీదు భక్తుడు అంటాడు, అభిషిక్తుని నేను చంపనందున, అతడు నా చేతికి దొరికినా నేను చంపనందున, ఈ కార్యము వలన దేవుడు నా విశ్వాసమును చూచి నాకు సహాయం చేస్తాడు, నన్ను కరుణిస్తాడు అని దావీదు భక్తుడు తెలియచేశాడు. యేసుక్రీస్తు వారు పరోక్షంగా కూడా విశ్వాసాన్ని గమనించి కొంతమందితో మాట్లాడటం జరిగింది. అలాంటి వారిలో శతాధిపతి ఇలాంటి విశ్వాసం ఇశ్రాయేల్లో కూడా నేను చూడలేదని అతని గురించి మాట్లాడాడు. అయితే ఇక్కడ ప్రియ సహోదరి, దేవుని బిడ్డలారా, సహోదరులారా, లూకా సువార్త 18వ అధ్యాయం 8వ వచనంలో చివరికి ఏమంటాడంటే, అయినను మనుష్య కుమారుడు తిరిగి భూమి మీదకి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం ఉండ కనుగొనునా అని అంటాడు. అప్పటికి అసలు యేసుక్రీస్తు వారు తిరిగి లోకానికి వచ్చే నాటికి విశ్వాసం అనేది ఉంటుందా అంటే, విశ్వాసులు ఉండొచ్చు, బహుశా విశ్వాసం ఉంటుందా వాళ్ళలో అనేది ప్రభువు వేసినటువంటి ప్రశ్న. కనుక ఈరోజు నేను విశ్వాసిని, నేను క్రైస్తవుని అని చెప్పుకుంటున్నటువంటి నీవు కేవలం పేరులో క్రైస్తవ్యాన్ని కలిగి ఉండి జీవితంలో క్రైస్తవ్యాన్ని లేకుండా, విశ్వాసాన్ని లేకుండా జీవిస్తున్నావేమో ఓసారి దయచేసి నిష్పక్షపాతంగా పరిశీలన చేసుకుని సరి చేసుకోవాలని రీఫార్మ్. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో ఈరోజు వాక్యంలో కూడా పాత స్వభావాన్ని మానుకొని దేవుని పోలికగా ఉన్న నూతన స్వభావంలో మనం ప్రవర్తించుదామని భక్తుడు తెలియచేస్తాడు. ద సెకండ్ లుక్ ఆఫ్ జీసస్, ఆయన రెండవ చూపు ఎవరిని చూశాడంటే పక్షవాయు రోగిని చూశాడు. పక్షవాయు రోగిని చూచి ఆయన ఏమన్నాడంటే, కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయి, ధైర్యంగా ఉండన్నాడు. ఈ మాట అతని గురించి అంత కేర్ తీసుకుని ప్రభు ఎలా మాట్లాడుతున్నాడు, ఒక సొంత బిడ్డను గురించి తండ్రి ఎలా మాట్లాడతాడో అలా ప్రభు అతని గురించి ఇంత గౌరవంగా, మర్యాదగా, అభయాన్నిస్తూ మాట్లాడుతున్నాడు. ఏంటి, ఏదో ఉంది అతనిలో. ఏం చూశాడు? బహుశా అతనిలో కూడా విశ్వాసం ఉండొచ్చు. ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని మనం ధ్యానిద్దాం. అదేంటంటే ప్రియులారా, అతడు బహుశా వాకిలి దగ్గర కాపు కాసి అక్కడ పండుకొని ఉండొచ్చు. ఆయన ఎదురుగా వాకిటి నుంచే వస్తాడు కాబట్టి
స్వస్థపరుస్తాడు. ఆ నలుగురైనా అక్కడే అతను ఉంచవచ్చు, కానీ ఉంచలేదు. అతన్ని ఎక్కడికి తీసుకుని వెళ్ళారు? యేసుక్రీస్తు వారి ప్రక్కకు దగ్గరకు తీసుకుని వెళ్ళారు. పైగా ఇంటి వాళ్ళు కూడా ఏమైనా ఉండొచ్చు, ఏమయ్యా ఇప్పుడు కాదు కాసేపటికైనా ఆయన బయటకు వస్తాడుగా, వచ్చేటప్పుడు ఇక్కడే ఉండు, తప్పకుండా నిన్ను చూస్తాడు, నిన్ను దాటే వెళ్ళాలి కదా, నిన్ను స్వస్థపరుస్తాడు అని అనవచ్చు. కానీ వాళ్ళు అట్లనలా, పెంకులు తీసి దించడానికి ఇష్టపడ్డారు. అంటే ఇక్కడ స్వస్థత కంటే కూడా ఆ వ్యక్తి యేసుక్రీస్తు వారి బోధ వినాలని తన చెవులతో ఆశపడుతున్నట్టున్నాడు. అందుకే అక్కడెక్కడో స్వస్థత కోసం వెయిట్ చేయటం కాకుండా ఆయన దగ్గరగా వెళ్ళి ఆయన వాక్యాన్ని వినాలని, ఆయన మాటలు వినాలని ఆ వ్యక్తి ఆశపడ్డాడు. కనుక మోసుకొని వెళ్ళి దయచేసి నన్ను ఆయన దగ్గర దింపండి, నేను ఆయన చెప్పే బోధ వింటాను అని ఉండవచ్చు. అందువల్లనే అతన్ని యేసుక్రీస్తు వారి మాటలు వినబడేంత దగ్గరగా, స్పష్టంగా వినబడేంత దగ్గరగా అతన్ని వాళ్ళు చేర్చడం జరిగింది. ఇలా వాళ్ళు చేర్చడాన్ని బట్టి ప్రియ స్నేహితులారా, వారిలో ఉన్నటువంటి ఈ గొప్ప విశ్వాసమే కాక ఈ వ్యక్తిలో కూడా శరీర సంబంధమైన స్వస్థత కంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆహారము, స్వస్థతను అతడు కోరుకుంటున్నాడు. కనుక ప్రభు అతనికి స్వస్థతను ఆత్మీయంగా మొదటిచ్చాడు, పాపాలు క్షమించాడు. ఆ తర్వాత శారీరక సంబంధమైనటువంటి స్వస్థతను ఆయన దయచేశాడు. కాబట్టి మూడవ చూపు, ఇక ఆయన చూసినటువంటి మూడవ చూపు, ఒకటి నలుగురిని చూశాడు, వారి విశ్వాసాన్ని చూశాడు. 2 పక్షవాయు రోగిని చూశాడు, అతన్ని బాగు చేశాడు. అతనిలో ఉన్నటువంటి ఆయన మాటల పట్ల ఉన్న ఆసక్తిని కూడా ఆయన గమనించాడు. మూడవదిగా ఆయన పరిసయ్యులను, శాస్త్రులను చూశాడు. వీళ్ళ హృదయాలను ఆయన చూసినప్పుడు హృదయాలలో వాళ్ళు ఎంతో దారుణంగా ప్రభువుని గురించి ఆలోచిస్తున్నారు. అంటే ఆయన పాపము చేసినట్లుగా, ఇల్లీగల్గా మాట్లాడినట్లుగా, బ్లాస్ఫమీ, దేవుని నామాన్ని అవమానపరచడం అనే పని చేశాడని వాళ్ళు మాట్లాడుతుంటారు. పోయినేరస్ అనే పదం ఇక్కడ ఉపయోగించబడింది. దాని అర్థం ఏంటంటే వారి హృదయంలో వాళ్ళు ఒక నైతిక ఘాతకం చేస్తూ ఉన్నారని, నైతికంగా ఒక విపరీతమైనటువంటి కార్యం చేస్తూ ఉన్నారని తెలియచేయబడుతుంది. అంటే వాళ్ళ హృదయ ఆలోచన చాలా భయంకరమైనటువంటి సంగతిని ఆలోచిస్తూ ఉన్నదని తెలియచేయబడుతుంది. అయితే ఆయన వారి హృదయాలోచనను చూశాడు. వారి అవతల వాళ్ళలోనేమో విశ్వాసాన్ని చూశాడు, వీళ్ళల్లో వారి హృదయాల్లో ఉన్నటువంటి దురాలోచన చూశాడు. జాగ్రత్త, దేవుడు మన విశ్వాసాన్ని చూస్తున్నాడు, మన యొక్క ఆలోచనలు కూడా చూస్తున్నాడు. కీర్తనల గ్రంథంలో 139వ కీర్తన 2వ వచనంలో భక్తుడు అంటాడు, తలంపు నాకు పుట్టక ముందే నా మనస్సును నీ వెరిగి ఉన్నావు అని తెలియచేస్తాడు. కనుక ఆయన మనస్సును అంతరంగాన్ని ఇచ్చిన దేవుడు కాబట్టి ఆయన ముందుగానే మన యొక్క తలంపు రాకముందే ఆయన మన మనస్సును ఎరిగి ఉన్నాడు. అందుకే ఆయనను గురించి తెలియచేస్తూ పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తుంటాడు, ఆయన అంధకార సంబంధమైన విషయాలన్నిటిని వెలుగులోనికి తీసుకుని వచ్చినప్పుడు ప్రతి మనిషిని యొక్క హృదయాలోచన బయలుపరచబడుతుంది, అవన్నీ తెలియచేయబడతాయి అని తెలియచేస్తాడు. కనుక జాగ్రత్త, ప్రభువు సన్నిధిలోనే వారి ఆలోచనలు తప్పుగా ఉన్నాయి, చెడుగా ఉన్నాయి, ప్రభువుకే వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి మన ఆలోచనలు ఎలా ఉంటే ఒకసారి మనం కూడా పరిశీలన చేసుకోవాలి. అందుకే లూథరన్ సంఘ ఆరాధనలో దైవజనుడు వాక్యాన్ని చెప్పిన తర్వాత సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపులకు కావలిండునుగా కానీ ఫిలిప్పీ సంఘానికి పౌలు భక్తుడు తెలియజేసినటువంటి ఆ గొప్ప వాక్యాన్ని అభయవాక్కుగా తెలియజేస్తూ ఉంటారు. కాబట్టి స్నేహితులారా, యేసుక్రీస్తు వారు పాపక్షమాపణ ప్రకటించడం వారి దృష్టిలో ఇల్లీగల్. ఎందుకంటే దానిని కేవలం యాజకుడు మాత్రమే ప్రకటించాలి, యాజకుడు ప్రకటించడమే లీగల్. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు ప్రకటించినా అది ఇల్లీగల్. కనుక దాన్ని ఏమన్నారంటే దూషణ అని మాట్లాడారు. ఇక ప్రాముఖ్యమైన మరొక విషయం ఏం చూద్దామంటే 4వదిగా పాపక్షమాపణ మనుష్య కుమారునికి అధికారము పాపాలు క్షమించడానికి అనే విషయాన్ని చూద్దాం. పాపక్షమాపణ జనరల్గా న్యాయ వ్యవస్థ ఒక వ్యక్తిని దోషి అని తీర్చి మరణశిక్ష వేసిన తర్వాత దాన్ని ఎవరు కొట్టేయలేరుక. కానీ భారతదేశంలో రాష్ట్రపతికి పిటిషన్ పెట్టుకుంటే, అభ్యర్థన పెట్టుకుంటే విశేష అధికారాన్ని ఉపయోగించి ఆ శిక్షను తగ్గించే అవకాశం ఉంది. అలాగే గవర్నమెంట్ పరంగా కూడా తప్పనిసరిగా కొంత వెసులుబాటు, క్షమాపణ అనేది కొన్ని విషయాల్లో దొరుకుతుంది. ఇక్కడ పూర్తిగా శిక్ష తగ్గించకపోయినా కనీసం తప్పనిసరిగా ఏదో ఒక శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుంది.
అంటే ఆంఘిక న్యాయ సూత్రము, రాజకీయ న్యాయ సూత్రాలు దోషి తప్పనిసరిగా శిక్షించబడాలి, నిర్దోషి శిక్షించబడకూడదు అనేటువంటి అంశంతో పనిచేస్తూ ఉంటాయి. కనుక గవర్నమెంట్ పరంగా ఇచ్చేటువంటి పాప క్షమాపణ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఫ్రీగా ఇవ్వబడదు. దానికి ఎవరో ఒకళ్ళు ఆ శిక్షను ఫుల్ఫిల్ చేయాల్సిందే. కొన్ని మనం చేసినటువంటి పొరపాట్లను బట్టి పడేటువంటి పెనాల్టీస్ మొదలైన వాటిని ఖచ్చితంగా చెల్లించాల్సిందే. అవి చెల్లిస్తేనే మనం విముక్తులమవుతాం. ప్రియులారా, మనం చెల్లించలేకపోతే మన పక్షంగా వేరే వాళ్ళు చెల్లించినా మనం విముక్తులమవుతాం. అలాగే యేసుక్రీస్తు వారు లోకములో ప్రతి పాపి కొరకు కూడా తాను వారి పాపములకు తగినటువంటి శిక్షను అనుభవించడానికి ఇష్టపడి వారికి పాపక్షమాపణను ప్రకటించాడు. అవును, యేసుక్రీస్తు వారు ఈ లోకంలో మనిషిగా జీవించిన కాలంలో పాపక్షమాపణ గవర్నమెంట్ ఇస్తూ ఉండేది. యేసుక్రీస్తు వారిని సిలువ వేసిన రోజున బందిపోటు దొంగ బరబ్బాను యేసుక్రీస్తు వారిని పక్కన పెట్టి వీళ్ళిద్దరిలో ఎవరిని క్షమించి వదిలివేయమంటారని ప్రభుత్వం అడిగింది. వారు బందిపోటు దొంగ అయినటువంటి హంతకుడైనటువంటి బరబ్బాను కోరుకున్నారు. కనుక బరబ్బాను క్షమించి ప్రభువును శిక్షించారు. అంటే ఒక నేరస్తుని కొరకు అతడు తప్పించబడటం కోసం ఒక నిర్దోషి ఆ శిక్షను అనుభవించాల్సి వచ్చింది. యేసుక్రీస్తు వారు బదులు, పాత నిబంధనలో ఎలాగైతే ఈ బదులు సిద్ధాంతం ఉందో అలాగే యేసుక్రీస్తు వారు ఇక్కడ దాన్ని ఆయన మనకు బదులుగా శిక్షణ అనుభవించడానికి సిద్ధపడ్డాడు. మరి యోదయ మత ప్రకారంగా పాపక్షమాపణ ఎలా ఉంటుంది? యోదయ మత ప్రకారం పాపక్షమాపణ అనేది ఉందా? ప్రపంచంలో కొన్ని మతాలు పాపక్షమాపణ అనే సంగతిని ఒప్పుకో. ఎట్టి పరిస్థితుల్లో కూడా శిక్షించబడాలి, దుష్టుడు పాపి శిక్షించబడాలి అని తెలియచేస్తుంటాయి. అయితే పాత నిబంధన సంఘము విధానం కూడా అలాంటిదే. కానీ దానిలో క్షమాపణను దేవుడిచ్చాడు. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 25వ వచనం నుంచి కొన్ని వచనాలు చూస్తే, ఎవడైనా అనుకోకుండా పొరపాటు చేస్తే, బుద్ధిపూర్వకంగా కాకుండా పొరపాటుగా ఏదైనా పాపం చేస్తే, తెలియకనే చేస్తే దానికి క్షమాపణ ఇవ్వబడుతుంది, ప్రాయశ్చిత్తం జరిగించుకోవాలి, బలులు హోమాలు చేసిన తర్వాత అతడు క్షమించబడతాడు అని తెలియచేయబడింది. అంటే అతనికి బదులు ఏదో పక్షి, ఏదో ఒక జంతువు చనిపోతే ఆ శిక్ష అది భరిస్తే ఇతను తప్పించుకోవచ్చు అన్నమాట. అంటే పాత నిబంధనలో బలుల రూపంలో పాప క్షమాపణ అనేది వేరే వారి మీద దాని శిక్షను విధించి ఆ పాపిని ఆ శిక్ష నుంచి తప్పించడం అనేది ఏర్పాటు చేయబడింది. దీనినే సబ్స్టిట్యూట్, బదులు సిద్ధాంతము అని కూడా తెలియచేస్తారు. రెండవదిగా పాత నిబంధనలో క్రొత్త నిబంధన దేవుడు ఏర్పాటు చేస్తూ ఆ క్రొత్త నిబంధనలో ప్రాముఖ్యంగా ఏది చెబుతున్నాడంటే పాప క్షమాపణ చెబుతున్నాడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 31 నుంచి 34 వరకు ఉన్న లేఖనంలో, నేను వారి హృదయాల మీద క్రొత్త నిబంధన చేస్తాను, వారికి మెత్తని హృదయాన్ని ఇస్తాను అని ఆ క్రొత్త నిబంధన గురించి తెలియచేస్తూ 34వ వచనంలో చివరిలో ఏం చెప్తాడంటే, నేను వారి పాపములను, వారి దోషములను, వారి పాపములను ఇక తుడిచివేసి ఎన్నడూ జ్ఞాపకము చేసుకునను అని క్రొత్త నిబంధన యొక్క పాపక్షమాపణ స్వభావాన్ని, మెండైన స్వభావాన్ని ప్రభువు తెలియచేశాడు. కనుక క్రొత్త నిబంధనలో పాపక్షమాపణకు పెద్ద పీట వేయబడింది. యెషయా కూడా నూతన నిబంధనలో అది ఎవరిస్తారు అనే దాన్ని తెలియచేస్తాడు. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 53 వచనాలు చూస్తే, శ్రమా సేవకుడు మెస్సియా యేసుక్రీస్తు ఆయన దానిని క్షమాపణ అనేకులకు ఇస్తాడు, అనేకులు నిర్దోషులుగా ఆయన తీర్చిదిద్దుతాడు, ప్రకటిస్తాడు అని 53వ అధ్యాయం 11వ వచనంలో కొంత వాక్యం అయిన తర్వాత అతడు అనేకులను నిర్దోషులనుగా చేయును అని చెప్పబడింది. కనుక ఇలా పాత నిబంధన మొదట కొద్దిగా పాపక్షమాపణ చెప్పిన తర్వాత విస్తృతంగా నూతన నిబంధనకు బేస్మెంట్ వేస్తూ పాపక్షమాపణ నూతన నిబంధనలో బలంగా ఉంటుందని తెలియచేస్తూ అది కూడా మెస్సియా ద్వారా అమలులోకి వస్తుంది అని తెలియచేశారు. కనుక ఆ మెస్సియా యేసుక్రీస్తు. కాబట్టి ఆ రీతిగా యేసుక్రీస్తు వారికి పాపాలను క్షమించే అధికారం ఆయనకు అనుగ్రహించబడింది, దఖలు చేయబడింది, ఆయనకి ఇవ్వబడింది. యేసుక్రీస్తు వారు పాపాలు క్షమించాడు. ఒకటి, పక్షవాయు రోగిని పాపాలు క్షమించాడు. రెండోది, పాపాత్మురాల్ని
పాపాలు క్షమించాడు. మూడవది, జక్కయ్యను కూడా పరోక్షంగా రక్షణ ఇంటికి వచ్చిందని చెప్పడంలో, రక్షణ రావాలంటే పాపాలు క్షమించబడాలి, ఆ విషయాన్ని కూడా తెలియచేస్తున్నాడు. పరోక్షంగా శిలువ మీద దొంగకు కూడా పాప క్షమాపణ గురించి ఆయన తెలియచేస్తున్నాడు. ప్రత్యక్షంగా పరోక్షంగా యేసుక్రీస్తు వారు పాప క్షమాపణ ప్రకటించాడు, అనుగ్రహించాడు. నేడు సమస్త మానవాళికి ఆయన పాప క్షమాపణను ప్రసాదించాడు. కనుక యేసుక్రీస్తు వారికి ఒకటి, తండ్రి ద్వారా పాపాలు క్షమించే అధికారం దఖలు చేయబడింది. రెండవదిగా యేసుక్రీస్తు వారి యొక్క మిషన్, మెస్సియా మిషన్లో పాప క్షమాపణ కూడా ఒక భాగము. కనుక ఆయన పాపాలను క్షమించాల్సిందే, క్షమిస్తాడు. మూడవదిగా, ఒక పాపి క్షమించబడాలంటే మరి వాడి శిక్షను ఎవరు భరిస్తారు? దాన్ని ఆయనే భరించడానికి సిద్ధపడి ఆ మూల్యాన్ని ఆయనే చెల్లించి పాపిని నిర్దోషిగా ప్రకటిస్తూ విడుదల చేస్తున్నాడు. నాలుగవదిగా, ఆయన దేవుడు కాబట్టి ఆయన పాపాలను క్షమించగలడు. ఆయన సర్వాధికారి, క్రీస్తే సర్వాధికారి, ముక్తి విధాత, నేత అని భక్తుడు తెలియజేశాడు. ఈ అధికారాన్ని యేసుక్రీస్తు వారు అపోస్తలులకు కూడా అనుగ్రహించాడు, పాపాలు క్షమించే అధికారాన్ని. యోహాను సువార్త 20వ అధ్యాయం 23వ వచనంలో, భూమి మీద మీరు ఎవరి పాపాలు క్షమిస్తారో వారి పాపాలు క్షమించబడతాయి, మీరు ఎవరి పాపాలను నిలిచి ఉండనిత్తురో వారి పాపాలు వారికి నిలిచి ఉంటాయి అని చెప్పి తెలియచేయబడింది. కనుక క్రీస్తు యేసు ద్వారా అపోస్తలులు ఈ అధికారాన్ని పొంది వారు కూడా పాప క్షమాపణను ప్రకటించారు. అలాగే ప్రియులారా, నేడు సంఘ సేవకులు కూడా ఆరాధనలో పాపాలను క్షమించేటువంటి ప్రకటన చేస్తూ ఉంటారు. దీనిని బట్టే ఇదే ఆయన ఇచ్చినటువంటి అధికారం. కాబట్టి ఆయన అనుగ్రహించిన అధికారంను బట్టి మీలో నిజంగా పశ్చాత్తాపం పొంది ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి పాపములు సంపూర్ణంగా క్షమింపబడినని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున ప్రకటిస్తున్నానని బోధకుడు ప్రకటిస్తాడు. అయితే అతను ప్రకటించడం వరకే, క్షమాపణ అతను ఇవ్వలేడు, ప్రసాదించలేడు. కానీ క్షమాపణ ప్రసాదించేవాడు దేవుడు, ప్రభు అయిన క్రీస్తు. కాబట్టి ప్రియులారా, చెప్పేది దైవ సేవకుడైనా ఇచ్చేది దేవుడు అనే విషయాన్ని మర్చిపోవద్దు. సంఘ జీవితంలో పాప క్షమాపణ ఒక అంతర్భాగంగా ఉంది. ఎలాగూ? యేసుక్రీస్తు వారు చివరి రాత్రి భోజనం చేసేటప్పుడు ఆయన పాత్రను పైకెత్తి, దీనిలో మీరందరూ పంచుకొని తాగండి, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి. ఇదేంటో తెలుసా? అనేకుల పాప క్షమాపణ నిమిత్తమై నా చిందింపబడుతున్న నా రక్తము, ఇది క్రొత్త నిబంధన రక్తము. కనుక ఇర్మియా చెప్పినట్లు క్రొత్త నిబంధన పాప క్షమాపణతో కూడా మిళితమైనటువంటి క్రొత్త నిబంధన. దానిని యేసుక్రీస్తు వారు ఆ చివరి రాత్రి భోజనంలో పరిశుద్ధ సమాభాక్తంలో ఒక భాగంగా ఉంచాడు. గుర్తుపెట్టుకోండి, మనం ప్రభు భోజన సహవాసంలో పాల్గొంటున్నామంటే పాప క్షమాపణను సొంతం చేసుకుంటున్నామని అర్థం. ఎందుకు చాలామంది దూరంగా వెళ్ళిపోతున్నారు? దయచేసి అట్టి పాప క్షమాపణను ప్రభువు భోజన సహవాసం ద్వారా సొంతం చేసుకోండి, ప్రాప్తం చేసుకోండి అని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. అలాగే సంఘము తాను ఇతరులను క్షమించి తాను క్షమాపణ పొందేటువంటి స్థితిని ప్రభు ఉంచాడు. మీరు క్షమించిన ప్రకారం మీకు క్షమించబడుతుంది అని చెప్పినటువంటి మాట అదే. అలాగే ప్రార్థనలో మా అపరాధములను క్షమించుము, మేము ఇతరుల అపరాధాలను క్షమించిన ప్రకారం మా అపరాధాలను క్షమించుము. క్రీడ్స్, అపోస్తల విశ్వాస ప్రమాణము, నికే విశ్వాస ప్రమాణం, అథనేషియస్ విశ్వాస ప్రమాణం మొదలైన క్రీడ్స్లో కూడా సంఘము పాప క్షమాపణ నమ్ముతూ పాప క్షమాపణని అనుసరించడానికి గురించి మాట్లాడుతుంది. కనుక ప్రియ స్నేహితులారా, పాప క్షమాపణ పాత నిబంధనలోనూ ఉంది. దానిలో కేవలం యాజకుడు చెప్పేవాడు. కానీ అదే పాత నిబంధన ప్రవక్తలు నూతన నిబంధనను తెలియచేస్తూ ఆ నూతన నిబంధనలో మెస్సియా ఈ పాప క్షమాపణ కార్యాన్ని తన మిషన్లో భాగంగా జరిగిస్తాడని తెలియచేశారు. అలాగే మెస్సియా యేసుక్రీస్తు ఈ కార్యాన్ని జరిగిస్తూ ఆ తర్వాత ఆయన భూమి మీద నుంచి తండ్రి దగ్గరికి వెళ్ళేటప్పుడు శిష్యులకు, సంఘానికి పాప క్షమాపణను ఆయన ఇచ్చే అధికారాన్ని దయచేశాడు. కనుక స్నేహితులారా, పాప క్షమాపణ నేడు సంఘము ద్వారా, ప్రభువు ఆరాధనలో పాల్గొనుట ద్వారా మనము దాన్ని ప్రాప్తం చేసుకోగలం. ప్రభురాత్రి భోజన సహవాసంలో పాల్గొనడం ద్వారా పాపక్షమాపణను సొంతం చేసుకోగలము. లియో టాల్స్టాయ్ అనేటువంటి ఒక వ్యక్తి, లెట్ us forgive each other, only then we will live in peace
మనం ఒకరినొకరు క్షమించుకుంటే ఆ క్షమాపణ మనం మరింత ప్రశాంతంగా సమాధానంగా జీవించడానికి సహాయం చేస్తుంది అంటాడు. మహాత్మా గాంధీ చెప్పే మాట ఏంటంటే, క్షమించడం అనేది ఒక బలమైనటువంటి దృఢమైన మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి లక్షణం. క్షమించకపోవటం అనేది ఒక అల్పుని యొక్క లక్షణము అని తెలియచేస్తూ ఉంటారు. ఐ హ్యావ్ ఆల్వేస్ ఫౌండ్ దట్ మెర్సీ బీర్ మచ్ ఫ్రూట్స్ దెన్ స్ట్రిక్ట్ జస్టిస్. అబ్రహాం లింకన్ గారు తెలియచేస్తాడు, ఒక స్ట్రిక్ట్గా ఉండేటువంటి న్యాయము కంటే కూడా ఎప్పటికప్పుడు క్షమాపణను, కృపను, దయను ప్రసాదించేటువంటి ఆ గొప్ప స్థితే చాలా ఉన్నతమైనదని ఆయన కోరుకుంటాడు. ప్రియ స్నేహితులారా, ఫర్గివ్నెస్ ఈజ్ ద ఫైనల్ ఫార్మ్ ఆఫ్ లవ్. రెయిన్హాల్ ఐబర్ అనేటువంటి వ్యక్తి ఈ సంగతిని తెలియజేశాడు. జేఎఫ్ కెనడీ అంటాడు, ఫర్గివ్ యువర్ ఎనిమీస్ బట్ నెవర్ ఫర్గెట్ దేర్ నేమ్స్ అని చెప్పేసి తెలియజేస్తాడు. మనం మన జీవితంలో క్షమించుదాం, ప్రభువు దగ్గర క్షమాపణ పొందుకుందాం. ఒకడు నీ పట్ల ద్రోహం చేసి 7 మార్లు తిరిగి నన్ను క్షమించమని అడిగినా నువ్వు క్షమించమని ప్రభువు చెప్పాడు కనుక మనం మన పొరుగు వారిని క్షమించుదాం. ఎవరి మీద నీకు కోపం ఉందో, ఎవరి వల్ల నీ హృదయం గాయపడిందో, నీకు నష్టం కలిగిందో, ఎవరిని నీవు వ్యతిరేకమైనటువంటి ఉద్దేశంతో మర్చిపోలేకుండా ఉన్నావో వాళ్ళే నీ నుంచి క్షమాపణ పొందవలసిన వాళ్ళు. కనుక క్షమాపణ ఇచ్చే నీవు అధికారివి, ఉన్నతమైన వ్యక్తివి. క్షమాపణ అందుకోవలసినటువంటి వాడు నీకంటే తక్కువలో ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఆ ఉన్నతమైనటువంటి వ్యక్తిగా నీ ఉండటం కోసమై నీ శత్రువుని క్షమించు, ప్రేమించు. సర్వశక్తిమంతుడు ఈ మనుష్య కుమారునికి పాపమును క్షమించుటకు అధికారం ఉన్నదని ధ్యానించిన ఈ సందర్భంలో మనం కూడా అనేకుల పాపాలను క్షమించి పాప క్షమాపణ పొంది నిత్య జీవమును సొంతం చేసుకున్నటకు మనకు శక్తిని సహాయం దయచేయనుగాక. ఆమెన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వల్ల మీ హృదయములకును మీ తలంపులకును కావలిండునుగాక. ఆమెన్. ప్రియులారా, ఇంతవరకు ఈ వీడియో చూసిన మీకు ప్రత్యేకంగా వందనాలండి. అలాగే ఇతరులకు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. ఒకవేళ ఈ వీడియో విన్న తర్వాత మీ హృదయాలలో ఈ పరిచర్యను ప్రోత్సహిస్తూ ఏదైనా కానుకను సమర్పించవలననే ఆసక్తి కలిగి ఉంటే నా ఫోన్ నెంబర్కు దాన్ని అందించాలని మిమ్మల్ని కోరుతున్నాను. మరోసారి చెబుతున్నాను, అది ముఖ్యం కాదు. వాక్యాన్ని వినటం, వాక్యాన్ని అనుసరించడమే నేను మీ నుంచి కోరుకుంటున్నాను. దేవుని వాక్యాన్ని మనం తప్పక అనుసరించుదాం. సర్వశక్తిమంతుడు మనకు గట్టి బలము దయచేయునుగాక. ఆమెన్. తలలు వంచండి, ప్రార్థించుదాం. ప్రార్థన. కృపగల దేవానికి వందనాలు. మీ యొక్క శక్తిని, సహాయమును మాకు దయచేసి నీ యందు విశ్వాసంలో వర్ధిల్లులాగున కనికరించండి. పాప క్షమాపణ ఎంత గొప్ప ఉన్నతమైనటువంటి సంగతో, మీరు ఈ లోకానికి పాపాలను క్షమించడానికి, పాపులను రక్షించడానికి వచ్చారు. ఇంత గొప్ప దైవత్వ మిషన్ కలిగినటువంటిదే పాప క్షమాపణ. అయ్యా, మేము కూడా మా జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్మినటువంటి బిడలంగా మా శత్రువులను కూడా క్షమించి మేము మీ దగ్గర క్షమాపణ పొందుకునే కృపద ఇచ్చేయండి. మా తండ్రి, క్షమాపణ అనే ఒక గొప్ప సుగుణాన్ని మా జీవితాల్లో మాకు ప్రసాదించినందుకు, మాకు తెలియచేసినందుకు మీకు వందనాలు. కుటుంబంలో వ్యక్తులను, బంధువుల్లో వ్యక్తులను, బయటి వారిని, ఇరుగు పొరుగు వారిని, సంఘ సహవాసంలో ఉన్న వ్యక్తులను ఒకరినొకరు మేము క్షమించుకుని ఆయన దైవ పోలిక కలిగిన స్వభావంలో జీవించేటువంటి కృప మాకు దయచేయండి. అయ్యా, మాలో రోగములతో ఉన్న బిడ్డలను కనికరించండి. ప్రార్థనకు, చర్చికి వెళ్ళలేక ఈ వీడియో చూస్తూ మీ సన్నిధిని అనుభవిస్తున్న బిడ్డలున్నారు. ప్రత్యేకంగా వారిని జ్ఞాపకం చేసుకున్న తండ్రి, వారికి మంచి ఆరోగ్యమును, ప్రభువా వారికి కావలసినటువంటి మీ కృపను, సమాధానమును దయచేయండి. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి మా ప్రభువా. ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. మరో వీడియోతో, మరోసారి పరిశుద్ధ లేఖనంతో మేము కలుసుకునేటువంటి కృప మా అందరికి దయచేయమని మీకు మహిమ, ఘనత, ప్రభావాలు సమర్పించుకుంటూ యేసు క్రీస్తు వారి పేరున ఈ ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలో నీ తేక దుష్టుని తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు,
పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము దీవెనలు సదా మీకు కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికి వందనాలండి. సెలవు. గాడ్ బ్లెస్ యూ.